గుడ్ మార్నింగ్. ఇవి ఆర్మీ పడవలు. వరదలు వచ్చినప్పుడు వీటి ద్వారా ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి ప్రజలను తీసుకువెళ్తారు. ఇవి రోడ్డు మీద ఎలా నడుస్తావో నీటిలో కూడా అలాగే నడుస్తాయి. సుమారు 3000 కేజీల వరకు బరువు మోస్తాయి. ఈ బోట్లు మన ఇండియన్ ఆర్మీకి అప్పజెప్పారు. ఇండియన్ ఆర్మీ ఎప్పుడూ సేవల్లో ముందుంటుంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఆర్మీలో సేవ చేయడం అందరికీ అవకాశం రాదు. సైనికులు తమ వ్యక్తిగత జీవితాలను, కుటుంబాలను వదిలి దేశ సేవ చేస్తారు. దేశం కోసం ప్రాణత్యాగం చేయడానికైనా వారు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఇండియన్ ఆర్మీ గొప్పతనము అంటే దేశ సరిహద్దులను కాపాడటమే కాకుండా దేశంలో శాంతి భద్రతలను నెలకొల్పడంకు కీలక పాత్ర పోషిస్తుంది. విపత్తుల సమయంలో సహాయం చేయడము, దేశంలో శాంతి భద్రతలను కాపాడటంలో, అలాగే విపత్తుల సమయంలో పౌరులకు సహాయం చేయడంలో భారత సైన్యం ఎప్పుడూ ముందుంటుంది. ప్రపంచ దేశాలలో అతిపెద్ద నిరంతర సైనిక బలగాలలో ఇండియన్ ఆర్మీ ఒకటి. 1949లో ఒక భారతీయుడు సైన్యం యొక్క మొదటి కమాండ్ బాధ్యతలు స్వీకరించిన రోజు. ఇండియన్ ఆర్మీలో సేవ చేసిన వారికే 15 సంవత్సరాలకి పెన్షన్ తీసుకునే హక్కు ఉంది. ఇంకెవరికి 15 సంవత్సరాలకి పెన్షన్ తీసుకునే హక్కు లేదు. అవకాశం మన ఇండియన్ ఆర్మీకి కల్పించారు. నేవీ, ఎయిర్ ఫోర్స్ కూడా ఇందులోనికి వస్తాయి. దేశ రక్షణలో ముందుండేది ఇండియన్ ఆర్మీ. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నెలల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటూ దేశ సేవలో పులకించిపోయే జవాన్ల త్యాగం వెలకెట్టలేనిది. ఎముకలు కొరికే చలిని తడిసి యుద్ధం చేసి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా శత్రు సేవల నుంచి దేశాన్ని కాపాడే శక్తి సైన్యంకు ఉంది. ఓవైపు బాంబుల వర్షము, బుల్లెట్ల వర్షము కురుస్తున్న లెక్క చేయని సైన్యం మన ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ చాలా హార్డ్గా ఉంటుంది. రోజు పీటీ చేయాలి, డ్రిల్ చేయాలి, డబ్ల్యూటీ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, అలాగే ఎన్నో పనులు చేయిస్తూ ఉంటారు. ఇండియన్ ఆర్మీ గొప్పతనం ఏమిటో తెలుసా? ఆర్మీలో ఉన్నప్పుడు ఏవి గుర్తుకు రావు. కుటుంబ బాధ్యతలు మర్చిపోతాము. అంతా మన దేశం మీద దృష్టి ఉంటుంది, మన డ్యూటీ మీద దృష్టి ఉంటుంది. మనకు మనం రక్షించుకుంటూ దేశానికి సేవ చేయాలి. ఆర్మీ సెలక్షన్లకు వెళ్ళిన అందరికీ నా ధన్యవాదాలు. ప్రతి ఒక్క పౌరుడు ట్రై చేసి ప్రతి ఒక్కరు కూడాను సెలక్షన్లకు వెళ్ళి సెలెక్ట్ అవుతారని నేను ఆశిస్తున్నాను. సెలెక్ట్ అయిన తర్వాత మీ అందరూ డ్యూటీ చక్కగా చేస్తారని అనుకుంటున్నాను. బాయ్.